ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను బాబాగారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా అండి. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో, ఏం సందేశాన్ని తీసుకువచ్చారో, ఏం చెప్పాలని చూస్తున్నారో వీడియోలకి వెళ్దామా? ఇక ఈరోజు బాబాగారైతే ఇలా అంటున్నారండి. బిడ్డా, నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద రహస్యాన్ని చెప్పబోతున్నానమ్మా. ఒక్క నిమిషము విను తల్లి. తల్లి, వదులుకున్నావు అంటే నిజంగా నీ కర్మే అని చెప్పాలమ్మా. నీ ఎంత నష్టజాతకురాలు ఇంకొకరు లేరు అని అనుకోవాలి. ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం, చాలా ముఖ్యమైన రహస్యం, నీ జీవితం గురించి నువ్వు తెలుసుకోవాల్సిన ఒక రహస్యం గురించి ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను. కాబట్టి అశ్రద్ధ వద్దు, నిర్లక్ష్యం వద్దు, పెడచెవిన పెట్టకు, ఒక్క నిమిషం వినమ్మా అంటూ బాబాగారు అయితే ఈరోజు ఏదో ఒక సందేశాన్ని తీసుకువచ్చారండి. మరి బాబాగారు ఇంతలా ఎందుకు చెబుతున్నారో, బాబాగారి మాటల వెనుకున్న అర్థం ఏంటి? బాబాగారు మరీ చెబుతున్నారంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయమే. మరి లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో విందామా? ఇక్కడ మొన్న ఒకసారి నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక పెద్దావిడ కలిశారండి. ఆవిడ చాలా బాధలో ఉన్నారు. ఏంటమ్మా విషయం ఏంటి అంటే తెలిసిన ఆవిడే. లేదమ్మా, ఇంట్లో అస్సలు పరిస్థితులు బాగాలేవు. ఎంతో చక్కగా ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఎందుకో గొడవలు, ఇంట్లో చిరాకులు, ఒక్కరిని చూస్తే ఒకరికి పడటం లేదు. వాళ్ళు అలా ఉండటం చూసి పెద్దవాళ్లుగా మా మనసు నలిగిపోతోంది. అందుకే బాబాకి ఒక్కసారి నా కోరిక, నా బాధనంతా చెప్పుకోవాలని వచ్చానమ్మా అంటూ అన్నారు. ఇక అమ్మా, భారమంతా బాబా గారి మీద వేసి నేను ఒక పని చెప్తాను, చెయ్యండి. ఎందుకంటే ఆ బాబాకు మీరు మీ కోరిక చెప్పుకున్నారు కాబట్టి ఇలా నేను మీతో మాట్లాడేలా చేయించారేమో బాబాగారు. మరి మనకు తెలిసిన గురూజీ ఉన్నారో ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి అమ్మా, ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి అని చెప్పానండి. పెద్దావిడ ఒక్కసారి కాల్ చేశారు. ఇక వాళ్ళ పేర్లు అవి అన్నీ తెలుసుకుని వాళ్ళల్లో ఏమి జాతక దోషాలు ఏమున్నాయో అన్నీ క్లియర్ చేశారండి పూజల ద్వారా. చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ. తర్వాత ఆమె ఇంటికొచ్చి మరీ నాకు చెప్పి వెళ్ళింది, చాలా థ్యాంక్స్ అమ్మా, బాబాకు థ్యాంక్స్ చెప్పాలి, నిజంగా బాబానే మిమ్మల్ని ఆ రోజు నాకు మాట్లాడించేలా చేశారేమో అని. ఇలా మీకు కూడా ఎవరికైనా చెప్పుకోలేని బాధలు, సమస్యలు, తీరని సమస్యలు ఉంటే ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య అవనివ్వండి, చిట్టికెళ్ళు పరిష్కరించి మీ చేతిలోకి పెడతారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అన్నిటికీ సొల్యూషన్ అన్నది చూపిస్తున్నారు పూజల ద్వారానే. ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలుపెట్టండి. మీ లైక్ అనేది నాకు చాలా అమూల్యం. మీరు లైక్ ఇస్తే మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డా, నిన్ను చూస్తే చాలా బాధగా ఉంది, జాలిగా ఉంది, కోపం కూడా వస్తోంది తల్లి. ఎందుకంటే నీ ప్రవర్తన అలా ఉంది. నిజానికి ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యమనే చెప్పాలి. ఎందుకంటే ఈ విషయం నీకు అర్థం కావటం లేదు. నేను ఏం చేస్తున్నానో, ఎలా ఉంటున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో నీకు పూర్తిగా అర్థం కాకుండా పోతోంది తల్లి. అందుకే ఈ సాయి ఈరోజు పని కట్టుకొని మరీ వచ్చాడు నిన్ను దారిలో పెట్టడానికి, నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం చెప్పటానికి. ఆ రహస్యం ఎక్కడుందో తెలుసా తల్లి? చెప్తాను, ఒక్క నిమిషం విను, అర్థమవుతుంది. అర్థమవుతే అప్పుడు అరే అవును కదా, నా సాయి చెప్పింది నిజమే కదా అని నీ మనసుకి అనిపిస్తుంది. బిడ్డా,
నీకు కావలసిందంతా అంతా ఇచ్చాను కదా! నువ్వు కోరిందంతా ఇచ్చాను కదా! ఏది తక్కువ లేదు అనకుండా అన్నీ కూడా ఇస్తున్నాను కదా! బాబా నాకిది కావాలి తండ్రి అంటే తీసుకొచ్చి నీ ముందు పెడుతున్నాను కదా! మరి నీ బాబా ఇచ్చిన దాంతో నువ్వు తృప్తి పడకుండా, సంతోషపడకుండా, నా బాబా నాకు ఇంత ఇచ్చాడో, ఇంత మేలు చేశాడో అని అనుకోకుండా, నీ దగ్గర ఉన్నదాన్ని అనుభవించటం మానేసి, నీ దగ్గర ఉన్న దాంట్లో సుఖం వెతుక్కోవటం మానేసి, నీ దగ్గర ఉన్నదానితో తృప్తి చెందటం మానేసి, ఎవరో ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని చూసి ఎందుకు తల్లి ఆశపడతావు? ఎందుకు అక్కడ కావాలి అనుకుంటావు? ఎదుటి వాళ్ళలో ఉన్నది నాకుంటే బాగుండు, నాకది లేదు, వీళ్ళకి ఇదుంది, నాకు ఇది లేదు, నేను కూడా అలా చేస్తే బాగుండేది, నేను కూడా ఇలా చేస్తే బాగుండేది, నా దగ్గర అది లేదే, నేను అలా చెయ్యలేకపోయానే అంటూ ఎందుకు తల్లి నీ దగ్గర ఉన్నదాన్ని వదిలేసి ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని, నీ దగ్గర లేని దాని కోసం వెంపర్లాడుతున్నావు? ఆ వెంపర్లాటలో ఏమవుతుందో తెలుసా? నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు, దానితో నువ్వు సంతృప్తి చెందలేకపోతున్నావు, దాంతో నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు. నీకు ఇదంతా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తాను, ఒక్క నిమిషం జాగ్రత్తగా విను తల్లి. అప్పుడు నీ కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతుంది నువ్వు చేస్తున్న తప్పేంటో, పొరపాటేంటో. అప్పుడు నిజంగా పశ్చాత్తాపడతావు. నిజం కదా, నా బాబా నాకు ఇంత ఇస్తే కూడా నాకు తృప్తి అన్నది లేకుండా పోయింది కదా. ఎవరో ఎదిగిపోయారు, ఎవరో బాగుపడిపోయారు, ఎవరో ఏదో కొన్నారు, ఎవరి దగ్గరో ఏదో ఉంది అంటూ ఆలోచించటం, వెంపర్లాడటం మానేస్తావు తల్లి. ఒక్క నిమిషం వినమ్మా అంటూ బాబాగారైతే ఈరోజు ఒక కథ చెప్పటం మొదలుపెట్టారండి. ఒక బాబు ఉంటాడు, 9వ తరగతి చదువుతున్నటువంటి రవి అనే ఒక అబ్బాయి. ఆ 9వ తరగతి అబ్బాయికి కార్లు అంటే ప్రాణం. ఒక్కసారి వాళ్ళ నాన్నతో పాటు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాడు. అక్కడ తనకు ఇష్టమైనటువంటి 3 బొమ్మ కార్లను కొన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్క కార్కి ఒక్కొక్క నెంబర్ వేశాడు. ఒక్క కార్ మీద 1, రెండవ కార్ మీద 2, మూడవ కార్ మీద 4 అని వేశాడు. అంటే ఆ అబ్బాయి ఆ నెంబర్స్ వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. 1, 2, 3 కానీ 3ని వదిలేసి 4ని వేశాడు. నిజానికి అది 3 నెంబర్ కారు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే, రవి వాళ్ళ పిన్ని పిల్లలు అంటే ఒక తమ్ముడు చెల్లి ఇద్దరు ఇంటికి వచ్చారు. ఆ రోజు రవి స్కూల్కు వెళ్లకుండా ఇంట్లోనే ఉందామని చెప్పి ప్లాన్ వేస్తాడు. ఇంట్లో అమ్మా నాన్నలు ఒప్పుకోరు. ఈ సంవత్సరంతో 9 పూర్తయి 10కి వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అంటూ రవిని స్కూల్కి వెళ్ళమంటారు. వెళ్తూ వెళ్తూ రవి ఇలా అంటాడు, అరే మీకు ఒక పని చెప్తాను చెయ్యండి. నా రూమ్లో నా కార్లు ఉన్నాయి, నా కార్లతో మీరు ఆడుకోండి, సాయంత్రం దాకా నేను వచ్చేదాకా వాటితో ఆడుకోండి అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోతాడు. రఘు వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడు చెల్లి ఏం చేస్తారు అంటే, ఆ కార్లు ఉన్న బాక్స్ తీస్తారు. దాంట్లో కార్ నెంబర్ 1 ఉంది, కార్ నెంబర్ 2 ఉంది, కార్ నెంబర్ 4 కూడా ఉంది. అది చూడగానే ఆలోచన మొదలైపోయింది ఆ పిల్లల్లో. కార్ నెంబర్ 3 ఎక్కడుంది అని వెళ్ళి వాళ్ళ పెద్దమ్మను అడుగుతారు. ఆమె పనిలో ఉండి పట్టించుకోదు. కార్ నెంబర్ 3 కోసం వెతకటం మొదలు పెడతారు. ఆ వెతకటంలో అలసిపోయారు, చికాకు వచ్చింది, సహనం కోల్పోయారు, గొడవ పడ్డారు, గోల చేశారు, అరిచారు, అన్నీ చేశారు. కార్ నెంబర్ 3 మాత్రం దొరకదు. సాయంత్రానికి వచ్చాడు రవి. వచ్చిన తర్వాత రవిని అడుగుతున్నారు, అన్నా అన్నా ఆ కార్ ఎక్కడుంది, ఆ కార్ నెంబర్ 3 ఎక్కడుందన్నా అంటూ. అరే కార్ నెంబర్ 3 లేదు కదరా, ఉన్నవి 3 కార్లే కదా అంటాడు. మరి ఇక్కడ 4 అని ఉంది కదా, 3 లేదు కదా అంటారు పిల్లలు. అవును, కార్ నెంబర్ 1, కార్ నెంబర్ 2, కార్ నెంబర్ 3 రాయిబోయి 4 రాశాను అంటే ఇక్కడ ఉదయం నుంచి ఏం జరిగిందో మనం గమనించాలి.
ఏ కార్ అయితే లేదో ఆ కార్ని వెతుక్కుంటూ ఆ రోజు మొత్తం వృధా చేసుకుంటూ ఉండిపోయారు ఈ పిల్లలు. బాబాగారు ఇంతటితో కథ చెప్పటం ఆపారండి. తల్లి, ఇక్కడ ఏం జరిగింది అంటే ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి. అంటే ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం వెతికి వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్ 1, నెంబర్ 2 కారు, నెంబర్ 3 అంటే నెంబర్ 4 ఇక్కడ ఉన్న 3 కార్లు ఉన్నాయి. కానీ ఇక్కడ వాళ్ళు లేని ఆ 3వ కారు కోసం వెతుకులాట ప్రారంభించి వెంపర్లాడి ఆరాటపడి రోజంతా ఈ ఆరాటంతో వెతుకులాటలో గడిపేశారన్నమాట. ఆ 3 కార్లతో సంతోషంగా గడపలేకపోయారు. సంతోషంగా ఆ రోజుని ఎంజాయ్ చేయలేకపోయారు. ఎంతసేపటికి ఆ 3వ నెంబర్ కారు మీదనే ఉంది వారి దృష్టంతా. అది ఎక్కడుంది, దాన్ని వెతకాలి, పట్టుకోవాలి అన్న ఆలోచనలో నిమగ్నమైపోయి వాళ్ళ దగ్గర ఉన్న 3 కార్లతో ఆడుకోలేకపోయారు, ఎంజాయ్ చేయలేకపోయారు. అసలు ఆ మాటే మర్చిపోయారు. మా దగ్గర 3 కార్లు ఉన్నాయి కదా, వీటితో సంతోషంగా గడుపుదాం, సంతోషంగా ఆడుకుందాం అనే ఆలోచనే రాలేదు. ఉన్నది వదిలేసి లేని దానికోసం వెంపర్లాట, వెతుకులాట చేసి రోజంతా వృధాగా గడిపేశారు పిల్లలు. ఉన్నదానితో సంతోషంగా ఆడుకుందాం, ఈరోజంతా చక్కగా గడిపేద్దాం అనుకోలేదు. ఆ కార్లతో వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారు, వాటిని వాడుకోలేకపోయారు, వాటితో ఆడుకోలేకపోయారు. ఇది నీ లైఫ్లో కూడా జరుగుతోంది కదా బిడ్డా. ఈ మాటే చెప్పాలని ఈరోజు సాయి పని కట్టుకొని మరీ వచ్చాడు. నిన్ను సరైన దారిలో పెట్టాలనే బెత్తం పట్టుకొని మరీ వచ్చాడు. నీ జీవితానికి సంబంధించిన రహస్యం కూడా ఇక్కడే నేను చెప్పబోతున్నా. జాగ్రత్తగా వినమ్మా. భగవంతుడు నీకు చాలా అవకాశాలు ఇచ్చాడు, నీకు చాలా తెలివితేటలను ఇచ్చాడు, భగవంతుడు నీకు చాలా విషయాలను ఇచ్చాడు. వాటిని నువ్వు చూడట్లేదు. ఏదైతే నీ దగ్గర లేదో, ఏదైతే వేరే వాళ్ళ దగ్గర ఉందో అదే చూసి అది నా దగ్గర లేదు, ఇది నా దగ్గర లేదు, అది నా దగ్గర ఉంటే బాగుండు. ఏదైతే నీ దగ్గర లేదో దానికోసమే జీవితం మొత్తం ఆలోచిస్తున్నావు కదూ, సమయాన్ని వృధా చేసుకుంటున్నావు కదూ. ఇక్కడ 2 పిల్లలు ఆడుకోవటానికి ఒక్క కారు ఉంటే చాలు. అలాంటిది 3 కార్లున్నాయి, కానీ ఆడుకోలేదు కదా. వాళ్ళు ఆడుకోలేకపోయారు కదా. లేని దానికోసం వెతుకులాడుతూ ఉన్నదాన్ని అనుభవించలేకపోయారు కదా. నీలో కూడా ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావు, జీవితాన్ని అనుభవించలేకపోతున్నావు, నీ గురిని నువ్వు చేరలేకపోతున్నావు. అస్తమానం నీ దగ్గర ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం ఆరాటపడి వెంపర్లాడి జీవితాన్ని వృధాగా గడిపేస్తున్నావు. వద్దు తల్లి, ఇప్పటికైనా ఇవన్నీ ఆపేసేయి. నీకు కావాల్సింది నీ సాయి నీకోసం ఇచ్చాడు, ఇస్తూనే ఉంటాడు. అది ఎలా, నీకు ఎంతవరకు అవసరమో, ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో అన్నది తెలుసుకొని అంతవరకు ఇస్తూనే ఉంటాడు. నువ్వు నీ దగ్గర ఉన్నదాన్ని వదిలేసి లేని దానికోసం అత్యాశ పడకు. ఉన్న దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కో. జీవితం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది బిడ్డ. కోరికలు, ఆశలు అన్నవి ఎండమావుల్లాంటివి. అవి దూరం నుండి కనిపించి ఊరిస్తాయి, కానీ వాటిని వెతుకులాడటం మొదలు పెడితే ఎంత కాలమైనా అవి నీ దగ్గరకు చేరవు. ఎందుకంటే అక్కడ అంత అబద్ధం కాబట్టి. అందుకే నీ దగ్గర ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకో. నీ దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండటం నేర్చుకో. నీ దగ్గర ఉన్నదానితో నువ్వు సంతోషంగా అనుభవించి వీలైతే ఇంకొకరికి ₹1 దానం చేయటం నేర్చుకో. నువ్వు నీ పద్ధతిని తప్పకుండా మార్చుకొని తీరాలి బిడ్డ. ఇది నీ బాబా నీకు ఇస్తున్న ఆజ్ఞ. ఇక ఆ తర్వాత నిన్ను మంచి దారిలో నడిపించడానికి నీ బాబా నీకు ఎలాగూ తోడు ఉంటాడు. కానీ నిన్ను నువ్వు మార్చుకోవటానికి కూడా ఒక ప్రయత్నం అంటూ చెయ్యాలి కదా. చేస్తావని ఆశిస్తున్నాను అంటూ బాబాగారు అయితే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను.
రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.